హలో గాయ్స్! ఈరోజు మనము గ్రిల్ చికెన్ అనేది ప్లాన్ చేసాము తోటలో. సో, అది ఎలా చేసాం, ఎలా ఉందని మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, ఫైనల్ రిజల్ట్ ఇది. ఇది చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇది ఎలా చేసామో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, బావి ఇది ఫుల్ ఓల్డ్ బావి. ఇందులో నీళ్లు తీసుకొని వచ్చేసాం. మంచి నీళ్ళు బాగా ప్యూర్‌గా బాగుంటాయి. టీమ్ రెడీ. చికెన్ అండ్ మంచినీళ్ళు, గ్రిల్ చేసే ఐటమ్స్ అండ్ జాల్రా. సో ఈ తోటలో నడుచుకుంటూ వెళ్తాను. చూడండి, ఇది మన టీం మొత్తం. చికెన్ కాబట్టి ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చేసారు ఫ్రెండ్స్. సో ముందుగా కడిగేసాం, నీట్గా అరేంజ్మెంట్ చేసేసుకున్నాం. ఇప్పుడు వన్ బై వన్ కట్ చేసుకుందాం. చూడు, ఒక పక్కన వాష్ చేసేస్తున్నారు. సో మసాలా ఐటమ్స్ అన్నీ ప్యాకెట్సే, ఏది న్యాచురల్ లేదు. ఓకే, చికెన్ మసాలా, చిల్లీ పౌడర్, కార్న్ పౌడర్ అండ్ ఫైనల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్. చూడు, ఇది గరం మసాలా మొత్తం వేసేయడం. టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ చూడండి. ఓకే, మొత్తం వేసేసాం. వేసి అలాగే ఫైనల్లో ఉండే మసాలాలు కూడా వేసేసాం. సో ఆయిల్, అలాగే ఫైనల్గా ఒక ఎగ్ బాగా కలవడానికి. ఎగ్ మనం కొట్టేసాడు, టక్ టక్ అలా పని అయిపోయింది. మొత్తం కలిపేసాం. సో ఇవన్నీ నీట్గా కలిపేసారు బాగా. చూడండి, ఇలా థిక్గా ఉంటుంది. సో ఇలా కలిపేసి నీట్గా కలిపేసుకోవాలి. మసాలాలంతా బాగా కలవాలి. పక్కన కోడి తెచ్చేసాం చికెన్ సెంటర్ నుంచి. ఈ కోడి చూడండి, ఫుల్ కోడి ఉంది, అంతా క్లీన్ చేసుకుని. సో దీనికి బాగా మసాలా అంటేలాగా అంత బాగా పోయాలన్నమాట నిదానంగా. ఓకే, సో అన్ని వైపులో బాగా మసాలా అంటేలాగా చూసుకొని కలపాలి. చూడండి ఎంత నీట్గా ఉందో, చూస్తున్న నోరు ఊరిపోతుంది కదా. సో వాచ్ ఫైనల్ వరకు వెయిట్ చేయండి, ఎలా ఉందో రిజల్ట్ చూద్దాం. సో చూడండి, కొంచెం అలా ఆయిల్ వేసినట్టుకే ఎంత నీట్గా. సో ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ వరకు అలాగే ఉండిపోయాలి. అంతలోపల మనం ఒక తోటలో ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాం. ఇది చీన తోట అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ తోట ఇది ఊర్లో. సో అక్కడ ఎలాగో చీనకాయలు ఉన్నాయి కాబట్టి మా ఫ్రెండ్ కూడా పీకేస్తున్నాడు. బాగున్నాయి, బాగా తిన్నాం. అలాగే వచ్చేసి ఒక ఆనియన్స్ అనేది కట్ చేస్తున్నాం. ఆనియన్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం సైడ్స్కి. ఓకే, ఇందులో చూడండి, మూడు రాళ్ళు పెట్టేసి పొయ్యి రెడీ చేసేసాం. కట్టెలన్నీ ఎక్కడ దొరికేస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు కట్టెలకి. సో అలాగే మంట పెట్టేసాం, కొంచెం నిప్పులు పడాలని. బాగా నిప్పులు పడిన తర్వాత మనం ఇంక రెడీ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఊరిలో ఉంటామా, ఏదో ఒకటి ఫన్ జోక్స్ వేసుకుంటూ ఉంటాం. చూడండి, ఇది ఎంత నీట్గా ఉందో తోట. చూస్తే నాకు బాగుంది అనిపించింది నాకు తోట. ఇది నేను ఫైనల్లీ ఒక వీడియో తీసుకున్నాం. సో జాలర్ అనేది పెట్టేసి బాగా నిప్పులు పడిన తర్వాత చికెన్ అనేది మొత్తం కోడినే పెట్టేసాం. అలాగా బాగా 30 మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత. ఓకే, సో అలాగా ఎంత నీట్గా ఉందో చూడండి. సో అలా తిప్పేది ఉండాలి రెండు వైపులా. అది సరిపోవట్లేదని ఒకటే పెద్దదే పెట్టేసాం. అంత నీట్గా కాలాలి బాగా, అలాగే తిప్పేస్తూ ఉండాలి. రొటేట్ అన్ని వైపులా కాలాలి కాబట్టి. సో చూడండి ఎంత నీట్గా కాలుతుందో.
ఓకే. ఇది ఫైనల్గా వచ్చేసి దాన్ని ఎక్కువ మంట తగులుకోకున్నట్ట దానికి అన్ని వైపులా తిప్పాలి. సో తిప్పేస్తున్నా. సో ఇది ఒక సండే రోజు ప్లాన్ చేసాం, లాస్ట్ సండే తోటలో. సో ఇలాగ ప్లాన్ చేసేసాం. ఒక పక్కన ఇంకో మిగిలిన చికెన్ పీస్ కూడా తెచ్చేసాం. మసాలాలు అంతా నానబెట్టేసి దీన్ని కూడా కాల్చుకుందామని అలా కడ్డీల్లో రెడీ చేస్తాను. సో ఇది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు మంట కొంచెం తక్కువ పెట్టేసి బాగా కాల్చుకునేసి, ఎందుకంటే లోపల ఉండే బోన్స్ కూడా ఉడకనట్టు అవ్వాలి కాబట్టి కొంచెం అలాగా పెట్టేసేయాలి. స్లో మంటలో అలాగ పెట్టేస్తే పొగ ఉండకూడదు, ఎక్కువ పొగ ఉంటే పొగ స్మెల్ వచ్చేస్తుంది. సో ఇది చూడండి ఎట్ట మసాలా ఎట్ట ఉడుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది సో ఫైనలీ రెడీ. మా ఫ్రెండ్ చాలా బాగా వచ్చింది, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇలా ఉండడం వల్ల తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తుంది. ఓకే, చూస్తుంటే నోరు ఊరిపోదు. ఇలాగే తీసుకుని కోస్తా ఉన్నాం. ఇదేమంటే బోన్స్ అన్నీ ఒకవైపులా ఫస్ట్ టైం కాబట్టి మనకు కూడా ఎక్కడ ఎలా కోయాలనేది అర్థం కావట్లేదు. ఇదంతా ఎందుకు చేత్తో తీస్తే వస్తుంది అని తీసేసాం. నైఫ్ పక్కన పెట్టేసి చేత్తోనే తీసేసాం. తీసే తింటా అంటే వామ్మో సూపర్ టేస్ట్, వండర్ఫుల్ టేస్ట్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సండే టైంలో. ఎంతైనా ఊర్లో ఉండే ఎంజాయ్మెంట్ అబ్బా. హోటల్లో ఇచ్చేదాకన్నా ఇది చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్